Daily. Taste the Daily. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో మృతదేహాల చోరీ ఘటన కలకలం రేపుతుంది. మదనపల్లిలో జైపూర్ కు చెందిన గోవిందు అనే వ్యక్తి సమాధిని ఒట్టి చేతులతో తవ్వి శవాన్ని ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. ఇది గమనించిన స్థానికులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. మదనపల్లి పట్టణానికి చెందిన పాలూరి శంకర్రావు కుమారుడు పాలూరి దిలీప్ రావు అనారోగ్య కారణంగా శుక్రవారం మృతి చెందాడు. వారి ఆచారాల ప్రకారం కుటుంబ సభ్యులు శనివారం ఖననం చేశారు. 24 గంటలు గడవక ముందే రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన గోవింద్ అనే దుండగుడు మృతదేహం చోరీకి యత్నించాడు. స్థానికుల సమాచారంతో మృతుడి కుటుంబ సభ్యులు శ్మశానం వద్దకు చేరుకుని దుండగుడికి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. గోవింద్ మృతదేహాన్ని ఎందుకు తవ్వాడు, క్షుద్ర పూజలు చేసేందుకా లేక ఇంకేమైనా చేసేందుకా అనే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎస్ నరేష్. ఈరోజు నిన్న జరిగినటువంటి ఘటన అన్నమయ్య జిల్లాలో మొత్తం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ఒక శ్మశాన వాటికల్లో కూడా జైపూర్ కి చెందినటువంటి గోవర్ధన్ అనే ఒక వ్యక్తి ఒక శవాన్ని అయితే దొంగిలించడానికి అయితే ప్రయత్నించారు. సాధారణంగా దొంగతనం అనగానే ఈ గోల్డ్ దొంగతనం కానీ ఇంట్లో దొంగతనం కానీ అటువంటివి మాత్రమే బయట వస్తూ ఉంటాయి. కానీ తాజాగా నెలకొన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక శవాన్ని దొంగిలించారు, అది కూడా శ్మశాన వాటికల్లో చేయడం అనేది అయితే మాత్రం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అతను పోలీసులకు అరెస్ట్ చేసి తనను విచారించిన తర్వాత అతను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెప్పడం పైన అయితే మాత్రం పలు అనుమానాలు అయితే మాత్రం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తను ఉత్తరప్రదేశ్ లో ఉన్నానని చెప్తారు, తర్వాత జైపూర్ కి అనేసి తన విషయాల గురించి అయితే చెప్తున్నారు. అలాగే వాళ్ళ కుటుంబం గురించి కానీ తన దగ్గర నుంచి ఇంకొక ఎలాంటి విషయాలు కూడా పోలీసులకైతే చెప్పలేకపోతారు. ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం గా కూడా ఉన్నట్టుగా వెంకటరమణ అయితే సిఐ వెంకటరమణ అయితే మాత్రం తెలియజేస్తున్నారు. ఇంకా లోతుగా కూడా తన దగ్గర నుంచి విచారణ అయితే చేపట్టి అతను ఎందుకు ఆ ఒక దిలీప్ శవాన్ని అయితే తీయడానికి అయితే ప్రయత్నించాడు అన్నదాన్ని అయితే చేస్తారు. అసలు దిలీప్ కుటుంబానికి గాని ఆ గోవర్ధన్ అనే వ్యక్తికి గాని ఎటువంటి సంబంధం లేదు. తను ఆ ఒక శవాన్ని తీసి ఏదో క్షుద్ర పూజల వరకు చేయాలి అన్న ఒక నెపంతోనే అయితే ఆ ఒక శవాన్ని కూడా తీస్తున్నాం అనేసి అయితే మాత్రం పోలీసులు అయితే చెప్పారు. అది నిన్న జరిగిన అంటే శనివారం సాయంత్రం తనను ఖననం చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. తనను కూడా అనారోగ్యం కారణంగా తనకి ఒక శస్త్రచికిత్స జరిగిన తర్వాత తను హాస్పిటల్లో చనిపోయాడు. అతను కూడా ఒక యువకుడు అంటే 30 ఏళ్ళ లోపు ఉన్నటువంటి యువకుడు. తనని అక్కడ శ్మశాన వాటికల్లో ఖననం చేసిన తర్వాత వాళ్ళ ఆచారం సాంప్రదాయ ప్రకారం చేసిన తర్వాత ఆదివారం రోజు అంటే నిన్న అయితే మాత్రం ఒక శవాన్ని లోడటం కానీ శ్మశానంలో చేతులతోనే మొత్తం అంతా కూడా అది అంటే ఎక్స్పర్ట్ చేసినటువంటి విధంగా చేతులతోనే ఆ గుంతని లోడడం ఆ ఒక శవాన్ని కనిపించేంత వరకు కూడా మొత్తం అంతా చేశారు. అటువైపు వెళ్తున్నటువంటి కొంతమంది ఆ ఒక శ్మశాన వాటికల్లో తను చేసేటువంటి ప్రక్రియ అయితే చూసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అయితే ఇచ్చారు. ఇప్పటికే వాళ్ళ కొడుకుని పోగొట్టుకుంటే శంకరయ్య వాళ్ళ కుటుంబం తన కొడుకు దిలీప్ పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నప్పుడు మళ్ళీ ఇదొక ఘటన జరగడంతో వాళ్ళకి ఇంకా కూడా ఆవేశం వచ్చి తనను కూడా కొట్టడం అయితే జరిగింది. ఆ జరిగిన తర్వాత కూడా పోలీసులు అప్పగించిన తర్వాత వాళ్ళు కొన్ని వివరాలు అయితే తీసుకున్నారు. ఎందుకంటే రేపు ఎల్లుండు పౌర్ణమి రాబోతుంది. అదే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి సంబంధించి ఒక క్షుద్ర పూజలు చేయడానికి అయితే మాత్రం యువకుడుగా ఉండేటువంటి శవంతో చేయాలి అనే ఒక నెపంతోనే ఒక శవాన్ని అయితే లోడడం జరిగిందనేసి అయితే మాత్రం ప్రచారంలో కూడా తేలింది. అటువంటి ముఠ అతను ఒకరే ఉన్నారా లేదా ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, అతను ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న దానిపైన అయితే మాత్రం ఇప్పటికీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. కాకపోతే పోలీసులకి ఆ ఒక వ్యక్తికి ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ద్వారా
మొత్తం డీటెయిల్స్ అయితే మాత్రం కొంచెం లేట్ గా కూడా తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉందనేసి సిఐ వెంకటరామన్ అయితే చెప్పారు. ఇప్పుడు వరకు తెలుసుకునేటువంటి వివరాలు ఏంటంటే అతను జైపూర్ ఉత్తరప్రదేశ్ అనేసి చెప్తా ఉన్నారు. అప్పటి నుంచి వచ్చారు. రానున్నటువంటి పౌర్ణమికి యువకుడుగా ఉండేటువంటి ఒక కొత్త అంటే తాజా శవం అంటే తను చనిపోయింది కూడా 2 రోజులు కాబట్టి అటువంటి శవంతో పూజలు నిర్వహిస్తే ఏదో కొన్ని శక్తులు తనను వశపరచుకోవాలన్న ఉద్దేశంతో ఒక శవాన్ని అయితే ఏదో శ్మశాన వాటికల్లో లోడడం, ఆ లోడింగ్ కూడా మంచి ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఎక్స్పర్ట్స్ మాత్రమే చేతులతో లోడతారు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఇలాంటివి చేస్తారు. సాధారణంగా అటువంటి గుంతలో అటువంటి లోడాలంతా కూడా పార ఇటువంటి గడ్డపార లాంటివి అయితే మాత్రం ఉపయోగిస్తారు. అటువంటివి ఏమీ లేకుండా తన చేతుల ద్వారా ఇంకొక వైపు తన మానసిక స్థితి ఎలా ఉంది, అతను మానసిక స్థితి సరిగ్గా ఉందా లేదా మతి స్థిమితం లేకుండా ఇటువంటివి చేశారా అన్న దానిపైన కూడా విచారణ అయితే చేపట్టారు. కాకపోతే అతను నార్త్ ఇండియన్ కాబట్టి ఆ భాష కూడా కొంచెం డిఫరెంట్ గా ఉండడం, అలాగే తనతో కమ్యూనికేషన్ కూడా కొంచెం లేట్ గా కన్వే అవ్వడం కూడా జరుగుతా ఉందనేసి అయితే మాత్రం పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక కుటుంబానికి అంటే శంకరయ్య కుటుంబానికి అలాగే దిలీప్ శవానికి గాని ఇతనికి అంటే గోవర్ధన్ అతని పేరు మొదటగా గోవింద్ అని చెప్పారు, మళ్ళీ తర్వాత గోవర్ధన్ అనేసి తనే చెప్పారని చెప్తారు. గోవర్ధన్ కి దిలీప్ కుటుంబానికి అయితే మాత్రం ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే తను చనిపోయినటువంటి తర్వాత ఆ ముందు కూడా తను ఒక 2 రోజులుగా ఆ చుట్టుపక్కల కూడా తిరుగుతున్నట్టుగా కూడా అనుమానాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఆ అనుమానంతోనే అంటే తాజాగా చనిపోయినటువంటి ఆ ఒక శవం కోసమే తను శ్మశానంలో కూడా వెళ్లి ఆ ఒక శవంతో పూజలు చేయడానికి అయితే మాత్రం అక్కడ తవ్వి ఆ శవాన్ని తీయడానికి అయితే చూశారు. కాకపోతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆ విషయాన్ని గమనించిన తర్వాత ఒకవైపు కుటుంబ సభ్యులకైతే సమాచారం ఇవ్వడంతో వాళ్ళ ఆక్రోశంతో కూడా తనని కొట్టినటువంటి పరిస్థితి. ఆ కొట్టిన తర్వాత పోలీసులకు కూడా అప్పగించారు. పోలీసులు విచారణలో ఇటువంటి కొన్ని నిజాలు మాత్రం బయట వచ్చాయి. ఇంకా పూర్తి స్థాయిలో తన వెనకాల ఎవరైనా ఉండి ఇలాంటివి చేపిస్తా ఉన్నారా, లేకపోతే ఇటువంటి క్షుద్ర పూజలు చేయడానికి గల కారణం ఏంటి, వాళ్ళు ముఠాగా ఉన్నారా, అంటే కొంతమంది టీం లాంటిది ఎవరైనా ఉన్నారా లేదా ఒక్కరే వచ్చి చేశారా, అంత దూరం నుంచి అంటే నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి రావడం, ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, అసలు ఇక్కడ మదనపల్లికి రావడానికి గల కారణం ఏంటి అన్న దానిపైన అటువంటి పనుల్లో కూడా విచారణ అయితే చేపడతా ఉన్నారు. మొత్తానికి తనకు గోవర్ధన్ అనే ఇతనికి పోలీసులకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ద్వారా ఆ ఒక విచారణ కూడా కొద్దిగా ఆలస్యం అవుతుందనేసి అయితే పోలీసులు చెప్తున్నారు. ఇప్పటి వరకు తనని 2 రోజులుగా అంటే నిన్న అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో విచారణ అయితే చెబుతా ఇంకా కొంతమందిని ఎక్స్పర్ట్ ని పిలిపించి కూడా తన దగ్గర నుంచి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అలాగా ఇంతకు ముందుగా ఇటువంటి ఏమైనా జరుగున్నాయా, అతని పేరు మీద ఇంకేమైనా కేసులు ఏమైనా ఉన్నాయా అనేసి అయితే మాత్రం వివరాలు కూడా సేకరిస్తున్నటువంటి పనిలో ఉన్నారు. ఇతనికి సంబంధించినటువంటి వివరాలు అయితే మాత్రం అంటే తన దగ్గర సెల్ ఫోన్లు కానీ తన దగ్గర ఆధార్ కార్డ్స్ కానీ అటువంటి ఎలాంటి ఆధారాలు అయితే లేవు. అతను చూడడానికి కూడా ఒక క్షుద్ర పూజలు టైపు అంటే ఒక మాంత్రికుడు టైపు మాదిరిగానే ఉంటున్నారనేసి అయితే మాత్రం స్థానికులు అలాగే పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. తను విషయం కూడా తను వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి తొందరగా నన్ను బయట పంపించేయాలి, నేను చేయడం లేదు, ఇటువంటివంతా మాకు అలవాటు లేదు అన్న విధంగా కూడా చెప్తున్నారనేసి అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులంతా కూడా రానున్నటువంటి పౌర్ణమికి కొన్ని శక్తుల కోసం అయితే మాత్రం ప్రయత్నించడానికి ఇటువంటి శవాలు తీసుకొని పూజలు చేస్తున్నారు చేయాలన్న కారణంతోనే అనేసి అయితే మాత్రం వాళ్ళు డౌట్ పడుతున్నారు. సో అదే డౌట్ కూడా అతని నుంచి చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే అతను తొందరగా బయట వెళ్ళిపోవాలి, ఇంకో 2 రోజుల్లో పౌర్ణమి కూడా రానున్న నేపథ్యంలో ఆ శవం కాకపోతే ఇంకో వేరేది ఎక్కడైనా కూడా సేకరించే పనిలో ఉంటారా అన్న దానిపైన కూడా ఇప్పుడు వివరాలు అయితే సేకరిస్తున్నారు. మొత్తానికి క్షుద్ర పూజల కోసమే ఆ ఒక శవాన్ని అయితే తీయడానికి ప్రయత్నించాడు అనేసి మాత్రం పోలీసులు విచారణ అయితే మాత్రం వెల్లడైంది. దీనిపైన పూర్తి వివరాలు కూడా ఇంకా సిఐ వెంకటరమణ అయితే మాత్రం తెలియజేస్తాననేసి అయితే చెప్పారు. అనిష. రైట్ నరేష్, థ్యాంక్ యూ. నా కొడుక్కి ఆరోగ్యం బాగలేక శుక్రవారం సర్జరీ చేయించుంటే శుక్రవారం నైట్ హార్ట్ బీట్ డౌన్ అయ్యి చనిపోయినాడు.
శనివారం దహన సంస్కారాలు చేసినాము. సాయంత్రం 4 అయింది. 4 గంటల తర్వాత మేమందరూ వచ్చేసిన తర్వాత మరుసటి దినం ఉదయము ఈరోజు యూపీ వాడు ఎవడో గోవింద్ అనేవాడు ఆ పిల్లోని మొన్నంతా తీసి శవం బయట వచ్చేవరకు తీసినాడు. మేము వేరే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానివల్ల మేము పోయి కనుక్కొని వాడిని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాము. వాని పేరు అడిగితే గోవింద్ అని చెప్పినాడు. వాని ఊరైతే యూపీ జైపూర్ అన్నాడు. వాడు ఎందుకు తీస్తాడవరంటే ఒకసారి చేతబడి చేసాకి అంటాడు, ఒకసారి మొన్న ఎతబోయేకి అంటాడు, ఒకసారి శవాన్ని ఎతబోయేకి అన్నాడు. మా అనుమానాలు ఏమైతే పోలీసు వాళ్ళే అది బయటికి వెళ్ళి తీయవల్ల వాడిని ఎంక్వైరీ చేసి మాకు ఏ విషయం తెలియపరచాలని కోరుచున్నాము.